రైతు సోదరులారా, మనం ఇప్పుడు గుర్జాల మండలం సత్యనారాయణపురం క్యాంపులో ఉన్నాము. ఈ చేను వచ్చేసి రోజులీని వారి ధన రీసెర్చ్ వెరైటీ. ఇక్కడ మనకి రైతు ఉన్నాడు, రైతుతో మాట్లాడదాం. అన్న, ఏం పేరు నీ పేరు? షేక్ సైదుల్ హుసేన్. షేక్ సైద్ హుసేన్. ఎన్ని ఎకరాలు వేసినావు విత్తనం? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏ విత్తనం ఇది? ఈ రోజు నేను వాళ్ళ ధన. ఎన్ని రోజుల పైరు ఇది? ఈ 3 నెలలన్నర. 3 నెలలన్నర అంటే దగ్గరగా 105 రోజుల పైరు. ఈ పైరు, ఈ 105 రోజుల పైరు నీకు ఏమనిపించింది? ఈ విత్తనం వేసిన తర్వాత, విత్తనం వేసావు కదా, నీకు ఏమనిపిస్తుంది? 105 రోజుల్లో నువ్వేం చూసావు మిరప విత్తనం గురించి? విత్తనం నెంబర్ 1 అన్న. కాయ సైజు కానీ కాపు చిక్కదనం ఎక్కువ బాగుంది. కాదు ఆడన చెట్టు బొబ్బలు తగిలింది, లెక్కలోది కాదు. బొబ్బలు తగిలింది ఆడన చెట్టు, అది లెక్కలోది కాదు. లెక్కలోది అయితే కాదు. కాదే కాపు మాత్రం చిక్కడి కాపు. ఇప్పుడు మీరు వేసారు కదా, ఇది ఏమాత్రం కాసింది అనుకుంటున్నారు ఇప్పటికి? ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి ఇది తడిగా పెడితే 15 కాంచి 12 లోపు. ఈ రైతు సోదరులారు అంటున్నారు కదా, షేక్ సైద్ హుసేన్ చెప్పింది. ఇప్పుడు కనుక తడి పెడుతున్నాడు. ఈ తడి కానీ సెట్ అయిన తర్వాత ఎకరానికి 12 నుంచి 15 గంటల వరకు కాపు కాసింది అంటున్నాడు. ఒకసారి మీరు ఆ మిరపతోటని గమనించండి ఎలా ఉందో. అయితే ఎక్కడైనా ఒక చెట్టు బొబ్బరి చెట్టు కూడా వచ్చిందని అంటున్నాడు. బొబ్బరి చెట్టు వచ్చినా కానీ పెద్ద లెక్కలోది కదా, దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదంటున్నాడు. ఒకసారి మనం ఈ మిరపతోట పరిశీలించండి మీరు. ఒకసారి మనం ఈ కాపు చూద్దాము. ఒకసారి చూడండి ఈ కాపు. ఈ కాయ ఇప్పుడు నీ తడి పెడుతున్నాడు. ఈ తడి కనుక అయిపోయిన తర్వాత ఈ పిందెలు కాయగా ఊరటానికి అవకాశం ఉంది, ఇంకా సైజు రావడానికి అవకాశం ఉంది. ఇది మన పిందె దశలోనే ఉంది కాయ. ఇది ఇంకా పొడవు వచ్చిద్ది, ఊరిద్ది. పచ్చికాయ చూడండి నలుపు రంగులో ఉంది. పచ్చికాయ కనుక నలుపు రంగులో ఉంటే తాలుగా శాతం చాలా తక్కువ అయింది. దీంతో పాటు చూడండి మనకి ఎక్కడెక్కడ మొగ్గలు కానొస్తున్నాయి, పూతలు మొగ్గలు. ఒకసారి చూడండి, మీకు నేను మొగ్గలు చూపిస్తాను. పూతలు చూడండి. ఈ పూతలో నల్లి ఏమైనా ఉందేమో గమనించండి. ఒకసారి ఈ పూతను చూడండి మీరు, నల్లి ఏమైనా ఉందేమో ఒక్కసారి ఇటు చూడండి మొగ్గలు. ఇది చూడండి దగ్గర ఇక్కడ కొమ్మ చిట్లుతుంది. కొమ్మ చిట్లు ఇక్కడ దగ్గర మొగ్గలు కానొస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక మొగ్గ, ఇక్కడ ఒక మొగ్గ. అంటే మొగ్గలు రెండు దగ్గర ఉన్నాయంటే చిక్కగా కాస్తుందని అర్థం. ఇక్కడే కాదు, ఈ పక్కన మీరు ఏ మొగ్గనే చూడండి చిక్కగా కాస్తుంది. చూడండి ఇక్కడ మనం చూద్దాం, గమనించండి. ఇది చూడండి, ఇక్కడ ఒక మొగ్గు ఉంది, ఇక్కడ ఒక మొగ్గు ఉంది. దాని కిందనే చూడండి ఇక్కడ ఒక పూత. ఇదిగోండి పూత పిందిగా మారింది. ఒకసారి మనం పోతుంది, ఆ పూతను గమనిద్దాం. దీంట్లో నల్లి ఏమైనా ఉందేమో చూడండి ఒకసారి. నల్లి అయితే లేదన్న. ఇదైతే మీరు చూస్తున్న పైరు అయితే 105 రోజుల పైరు. ఒకసారి మీరు మిరపతోటని అలా మొత్తం చూడండి ఎలా ఉందో. ఈ 105 రోజుల పైరులో ఎప్పటికైతే నల్లి కానీ బొబ్బరి కానీ, నల్లి అయితే అసలు ఆశించలేదు. బొబ్బరి అయితే ఏడనో చెట్టు తగులుతున్నది అనేసి రైతు అంటున్నాడు. మీకు అలాగే ఇంకో చెట్టు చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఈ చెట్టును చూడండి. రైతు మడుకు ఈ ఉన్న కాయే ఎకరానికి 12 నుంచి 15 గంటల వరకు కాపు దిగిద్దని అంటున్నాడు. అలాగే ఈ కాపుతో పాటు ఒకసారి చూడండి, ఉన్న కాపే 12 నుంచి 15 గంటల వరకు కాసింది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ కాపుతో పాటు చూడండి, ఇది ఇంకా ఊరిద్ది. ఇది మనం పిందె దశలోనే చూస్తున్నాం ఈ కాపుని. ఇది ఇంకా కాయ ఊరిద్ది, సైజు వచ్చిద్ది. అలాగే ఈ కాయ కాకుండా ఇప్పుడు చూడండి మీకు పూత కానొస్తుంది. ఈ పూత మళ్ళీ పిందిగా కనుక మారితే చూడండి ఎలా ఉంటుందో. చిక్కగా దగ్గరగా బాగా కాస్తుంది. చూడండి, మీకు ఇక్కడ ఒక కొమ్ము ఉంది, కొమ్మను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది కదా, దాని పక్కన ఇంకొక చిన్న మొగ్గ వస్తుంది చూడండి. ఇదిగోండి, ఇదిగో దగ్గర కాపు చిక్కగా ఏడ మొగ్గ, దాని అమ్మటే ఏడొక మొగ్గ, దాని కిందనే ఏడ పూత. ఒకసారి ఈ పూతలో మనం నల్లి ఏమైనా ఉందేమో చూద్దాం. ఏదైనా రైతు సోదరులారా, మీరు రీసెర్చ్ వెరైటీ నాటాలనుకుంటే రోజులీని వారి రీసెర్చ్ వెరైటీలో నాటండి. చూడండి, ఇది ఇక్కడ చూడండి ఎలా ఉందో. పచ్చికాయ కనుక నలుపు రంగులో ఉంటే తాలుగా అనేది అసలు కాదు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, చూడాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇక్కడ చూడండి, ఇది చెట్టు మొదలు భాగం. ఇది చూడండి, ఇది చెట్టు మొదల భాగం. చెట్టు మొదల భాగంలోనే చూడండి కింద ఎక్కడ ఊసపాలేదు. ఊసపాకుండా ఇక్కడ చూడండి ఎమ్మటే పంగజీలింది. ఇక్కడ ఎమ్మటే పంగజీలి ఎమ్మటే కాపు వచ్చింది చూడండి. ఇది చెట్టు మొదల భాగం. ఇక్కడ చూడండి పంగజీలింది, ఈడ పంగజీలింది, ఈడ మళ్ళీ ఈడొక పంగజీలింది. అంటే ఈ పంగజీలటం వల్ల ఈ చెట్టు మీద ఎక్కువ బరువు బరవకుండా రెండు వైపులా రావడానికి అవకాశం ఉంది. చెట్టు గుమ్మరాలు వస్తుంది. ఒకసారి చూడండి కాయ సైజు చూడండి ఎలా ఉందో. ఇది చూడండి, ఇది ఇంకా ఊరిద్ది. ఇప్పుడు రైతు తడేస్తున్నాడు. ఈ ప్లేస్ తడికి ఈ కాయ ఇంకా ఊరిద్ది.
అలాగే మనం చూస్తున్న ఈ పూత ఇది చూడండి, ఇది పిందెగా మారింది. ఇప్పుడు వేస్తున్న తడికి కాయ ఊరటము, ఈ పూత పిందెగా మారటం లాంటిది జరుగుతుంది. మనం చూసిన మొగ్గ పూతగా ఇది కావటం జరుగుతుంది. ఏదైనా ఈ చేను చూస్తుంటే ఈడిపోయే నాటికి 35 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని అనిపిస్తుంది. ఇదే తోటని మనం ఇంకా 15 రోజుల తర్వాత కనుక చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ చేను వేసిన రైతు రణచింతల మండలం, రణచింతల గ్రామం, సత్యనారాయణపురం క్యాంపు దగ్గర షేక్ సైద్ హుస్సేను. ఎన్ని ఎకరాలు వేసినావు సైద్ హుస్సేన్? ఇది 2 ఎకరాలన్నా. 2 ఎకరాలు. చూడండి ఎలా ఉందో, చిక్కగా కాసింది చూడండి. రైతులకైతే ఇబ్బంది లేదన్నా, విత్తనం వేసుకోవచ్చు. రోజులు దానా వేసుకుంటే గుండ్ల మీద వేసుకొని పనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూశారు కదా, కాపు రైతు మాటలు విన్నారు కదా, చిక్కడు కాపు అని అంటున్నాడు. చూడండి, ఎక్కడా కూడా కింద ఊసపోకుండా మీరు చూస్తున్న కాయ ఒక్క తడి కనుక పెడితే ఇంకా ఊరిద్ది, కాయ పొడవు వచ్చిద్ది, లావు వచ్చిద్ది. పచ్చికాయ కనుక ఇలా నలుపు రంగులో ఉంటే తాలుగాయ అవడానికి చాలా చాలా తక్కువ అవుద్ది. ఏదైనా 10 క్వింటాలకు 1 క్వింటా కూడా తాలుగాయ అయ్యే అవకాశాలు కానట్లేదు. తాలుగాయ అయ్యే అవకాశాలు తక్కువ ఉండటం వల్ల అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తాలుగాయలు అయితే దిగుబడి తగ్గిద్ది, తాలుగాయలు కనుక కాకపోతే ఇంకా దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి చూడండి చెట్టు, ఈ చెట్టు ఇప్పటికి 3 అడుగులు ఎత్తు పెరిగింది. ఇంకా ఇది 2.5 అడుగులు ఎత్తు పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఈ తేమ మీద బ్రహ్మాండంగా ఉండదు అన్నంగా. మనం ఇప్పుడు కనుక తడి పెడుతున్నాడు కాబట్టి చెట్టు ఇంకొద్దిగా కొమ్మ చెట్లటానికి అవకాశం ఉంది. ఏదైనా ఇదే మిరప తోటని మనం 125 రోజులు ఇప్పుడంటే 105 రోజుల పైరు, 125 రోజుల పైరప్పుడు కనుక చూస్తే అప్పుడు మనకి ఇంకా అర్థమైద్ది. ఎందుకంటే ఆ రోజుకి ఇప్పుడు మనం చూస్తున్న పచ్చికాయ ఇంకా ఊరిద్ది, మన కంటికి కనిపిస్తున్న పూత పిందెగా మారిద్ది, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఏదైనా మీకు నాణ్యమైన విత్తనం, నమ్మకమైన విత్తనం నాటుకోవాలంటే రోజీన్ వారి రీసెర్చ్ వెరైటీ ధనా నాటుకోండి. చూడండి ఎలా ఉందో మిరప తోట. రైతు ఏమంటున్నాడంటే ఇప్పటికైతే నల్లైతే ఏమీ లేదు, ఏడన్న ఒక్క బొబ్బరి చెట్టు కానొస్తుంది అంటున్నాడు. బొబ్బరి చెట్టు కానొచ్చినా కానీ కాపు బాగా దిగింది, ఇబ్బంది లేదు, ప్రతి రైతు వేసుకోవచ్చు అంటున్నాడు. విన్నాం కదా మనం ఇంకా రైతు మాటల్లో. నువ్వు ఏం చేస్తాంటే ఏడన్నా బంతి చెట్లు వేయకూడదు, అక్కడెక్కడో ఒకసారి బంతి చెట్టు కానొచ్చింది. మొత్తం ఉన్నాయి, లైన్ కాదన్న మధ్యలో కూడా ఉండాలి. చేను మధ్యలో కూడా బంతి చెట్లు నాటు. 50 అడుగులు ఒక చెట్టు కనుకుంటే సూపర్. చూడండి కింద మొదలు భూమి ఎత్తు మొదలు చూడండి, ఆ తర్వాత వచ్చిన సైడ్ కొమ్మ చూడండి, దానికి వచ్చిన 2 పక్క కొమ్మలు చూడండి, అట్లాగే కొద్దిగా చెట్టు నుంచి అట్లాగే దానికి ఉన్న కాపు చూడండి. ఈ చెట్టు కూడా చూడండి, మీరు సాలు మొత్తం చూడండి, చెట్టు భూమి మీద ఎంత ఎత్తులో కాపు దిగింది, కింద ఏమైనా ఊసపోయిందా పోలేదా అనేసి ఒక్కసారి గమనించండి. కింద ఊసపోకుండా ఈ రకంగా కాస్తే 3 స్టెప్పులు కాస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మొదటి స్టెప్పు 12 నుంచి 15 క్వింటాల వరకు కాసే అవకాశం ఉంది. ఒకసారి చూడండి కాయ సైజు ఎలా ఉందో, కోత కూలీలకు కూడా అనుకూలంగా బాగా ఉండేలా ఉంది. కాయ బద్దపాటు వచ్చి పొడవుగా లావుగా ఉంటుంది.